స్వాతంత్ర సమరయోధుడు, భారత రాజ్యాంగ విధాన పరిషత్ సభ్యుడు, భారతరత్న సి సుబ్రహ్మణ్య పేరిట నేషనల్ ఫౌండేషన్ ఫర్ ఇండియా వారిచే అందుకున్న జాతీయ అవార్డు గ్రహీత చిట్టిబాబు తనను తాను చెక్కుకున్న శిల్పి అని రిటైర్డ్ ఐజీ లేళ్ల కాళిదాసు రంగారావు ప్రశంసించారు. విజయనగరం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో పౌర సన్మాన వేదిక, దళిత బహుజన శ్రామిక యూనియన్ సంయుక్త ఆధ్వర్యంలో జాతీయ అవార్డు గ్రహీత డిబిఎస్యు వ్యవస్థాపకుడు పింకి చిట్టిబాబుకు ఆత్మీయ అభినందన కార్యక్రమం అత్యంత వైభవంగా జరిగింది. సీనియర్ జర్నలిస్ట్ సిహెచ్ జయరాం అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి రిటైర్డ్ ఐజీఎల్కేవి రంగారావు ముఖ్య అతిథులుగా హాజరై అతిథులతో కలిసి చిట్టిబాబు ఆయన సతీమణి సుదీపను ఘనంగా సత్కరించారు. అవార్డు చిట్టిబాబు కోసం వచ్చింది. అవార్డు కోసం చిట్టిబాబు వెళ్ళలేదని చెప్పేసి నేను మనసారా వచ్చింది. ఏమిటా బాధ్యత అంటే ఈ మధ్య మీరు కథలు చదువుతారు అనేది నేను మధ్య కథలు చదువుతున్నాను. ఒక నేషనల్ ఫౌండేషన్ ఫర్ ఇండియా అనే ఒక సంస్థ, దాన్ని స్థాపించినటువంటి వ్యక్తి భారతరత్న సి సుబ్రహ్మణ్యం గారు. ఆయన పేరున ఈ అవార్డును భారతదేశంలో ఎవరైతే రాజ్యాంగ విలువల కోసం పనిచేస్తూ ఉన్నారో, ప్రజల యొక్క ఆత్మగౌరవాన్ని కాపాడడం కోసం, రాజ్యాంగంలో ఇచ్చినటువంటి డిగ్నిటీ ఆఫ్ లైఫ్ని ప్రమోట్ చేయడం కోసం సుదీర్ఘంగా పనిచేస్తున్న వాళ్ళని ఈ దేశవ్యాప్తంగా 14 మందిని ఎంపిక చేయడం. ఆ 14 మందిలో మరి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఈ తెలుగు రాష్ట్రాల నుంచి, దక్షిణాది రాష్ట్రాల నుంచి 2 ఎంపిక కావడం. ఒక ఆమె కర్ణాటక నుంచి లీలా కుమారి, ఆంధ్రప్రదేశ్, అందులో వెనుకబడి ఉన్నటువంటి మన ఉత్తరాంధ్ర, అందులో విజయనగరం ప్రాంతం, బొబ్బిలి మండలం, రంగరాయపురం కుగ్రామం నుంచి నన్ను ఎంపిక చేయడం అనేది నాకు చాలా ఆనందం అనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఆయన స్వాతంత్ర సమరయోధుడు, భారత రాజ్యాంగ విధాన పరిషత్ సభ్యుడు. ఆయన పేరు మీద రాజ్యాంగ విలువల కోసం పనిచేస్తున్నటువంటి వ్యక్తుల్ని వారు అభినందిస్తూ మరి ఈ సంవత్సరం మే 22వ తారీఖున ఇండియన్ హ్యాబిటేట్ సెంటర్లో ఈ అవార్డును అందుకోవడం జరిగింది. మరి ఈ యొక్క గొప్పదైనటువంటి అవార్డు ఇది నా కృషికి మాత్రమే కాదు,